శివాయ హర హర మహాదేవ మహాదేవ మహాదేవ. అయ్యా వీరదాసు, అయ్యా రాత్రంతా వల్లకాడికి కావలి ఉండాలి. అట్లనేనయ్యా. ఇంటికి వచ్చేటప్పుడు ఈ కుండ నిండా కొత్త కళ్ళు నింపుకొని రావాలి. వచ్చేదవా? అట్లనేనయ్యా. గొడ్డు కోసం చనిపోతే ఊరు చివరికి తీసుకుపోవాలయ్యా. మాంసం అలా పెట్టాలా, ఆ మాంసాన్ని అమ్మ పెట్టాలా, ఆ చర్మాన్ని ఉప్పులో ఊరేయాలా, ఆరబెట్టి నా చెప్పులు కుట్టాలా. కుట్టేదవా? కుడతానయ్యా. హర హర మహాదేవ. మరొక్క పరీక్ష అయ్యా. అయ్యా ఊరంతా నీకు దండోరేయాలయ్యా. ఏ కదవా? చేస్తానయ్యా. ఇంటికి వచ్చి నా కాళ్ళు విసుకాలయ్యా. చేస్తానయ్యా. హర హర మహాదేవ. ఏ బాబురా, నేను గొంతగానే ధర చెప్ప. ఓయ్ వీరబాహు, ఈతడు మీకు కావలేనన్నా ఒక యానిమపై బలమైన మనిషి నిలువబడి రత్నమును తీసుకొని అంత దూరము పైకి విసరును, అంత ధనము కావలేను. బాబురా, ఏమిటయ్యా మీ సందేహం? ఎర్రి బాగులో ఉన్నది ఒక గదయా మిమ్మల్ని. ఏమిటయ్యా మీ అది సందేహం? రాయంట, రత్నం అంట. పైకి సిరినా కిందకి సిరినా పక్కకి సిరినా ఆడబడుతాయా? నేను నీకు ఎంత ధనం ఇయ్యాలి? ఓహో, ఆ, అదియా మీ సందేహము. ఆ. అది మా గురువు గారి ప్రభావము చేత పైన నిలబడునయ్యా. ఓహో అయ్యా, నాకు ఇంకేమైనా? ఇంకా ఒక సందేహం ఉంది. ఏమిటో అది? బాబునయ్య, ఇప్పుడు ఆ రత్నం ఎంత ఎత్తు ఎగిరితే అంత ధనం ఇవ్వాలి, అవునవును. అంతే కదా? సరే, ధనం ఇస్తాను, బానిసను కొంటాను. ఇప్పుడు నాకు ఒక సందేహం ఉంది, అడగవచ్చా? అడుగుమయ్యా. అడగవచ్చా? ఈయనకు పెళ్ళయిందా? అయినదయ్యా. పిల్లలున్నారా? ఉండాలయ్యా. ప్రస్తుతానికి నా దగ్గర బాబనయ్య, అయ్యా, ఇంత సొమ్మునే నీకు ఇచ్చి ఏమన్నా కొనుక్కుంటే ఏ అర్ధరాత్రి అపరాత్రిలో పెళ్ళం పిల్లలు గుర్తొచ్చి వెళ్ళిపోతే నా సొమ్మేం కావాలా? నా సొమ్మేం కావాలి చెప్ప, నేను కొనపా. నక్షత్రం ఈరికి అమ్ముదవా నన్ను? ఎవరు కొనుక్కున్నా నన్ను మాత్రం ఏమి చేయముందు అయ్యా. కడకు కడిచాచి వాడికైనా విక్రమించవయ్యా. వీరికని అయ్యా. అఖండ భారత భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించే హరిశ్చంద్ర చక్రవర్తి సత్యనిష్ట గరిష్ఠుడై ఒక్క అబద్ధవాడటం కూడా అంగీకరించగా అయ్యా
విశ్వామిత్ర మహర్షి ఈయన చేత అబద్ధం ఆడిచిడు. నీ తరము కాదయా బ్రహ్మ, ఆయన తరము కాదు. శ్రీమన్నారాయణ ఆయన తరము కాదయా. ఆ మహాదేవుడు పరమశివుడు వల్ల కూడా కాదయ్యా. ఎవరి వల్ల కాదయ్యా. అయ్యా, నాటి నుండి ఈ హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడుగా జగద్విఖ్యాతి చెందుతాడయ్యా. సత్యనిష్ట గరిష్ఠుడైన ఈ హరిశ్చంద్ర చక్రవర్తి శాశ్వత శివ సాధ్యం పొంది శాశ్వత కైలాస స్థానాన్ని సంపాదించుకొని ఆయన కీర్తి ప్రతిష్ట వీధి వీధి వాడవాడ ఈ కలియుగం ఉన్నంత కాలం ఆయన కీర్తిని పాడుకుంటారయ్యా, ఆడుకుంటారయ్యా. అయ్యా అయ్యా నక్షత్రగడు, నేను గంటగానే నా చిన్న మాట ఎంతకి బాపన్నయ్యా నికరం చెప్పవయ్యా, ఎంతకి బాపన్నయ్యా నికరం చెప్పమయ్యా, రకమిచ్చి గొంటనయ్యా ఎంతకి బాపన్నయ్యా నికరం చెప్పవయ్యా, ఎంతకి బాపన్నయ్యా. మాడకి తావా పాతకి తావా, అండానికి తావా పిండానికి తావా, ఎంతకి బాపన్నయ్యా నికరం చెప్పవయ్యా. నక్షత్రరాశరా, ఈ వీరదాసుని నేను కొంటగానే అయ్యా వీరదాసు, అయ్యా నీకు కొన్ని కాటి చట్టాలు చెబుతున్నా వినుకో. ఈ కాశీపట్టణం అంటే పరమశివుడికి ప్రీతిపాత్రమైనటువంటి ఆ తల్లిదండ్రులు, ఆ అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వేశ్వరుడు నడయాడే పుణ్యభూమయ్య. ఎక్కడైనా పూజలు పురస్కారాలు చేస్తే పుణ్యం వస్తాయో కానీ ఈడ మరణించిన వారికి ఆ తండ్రి చెవులో తారక మంత్రం ఉపదేశిస్తాడయ్యా. అందుకు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ ముక్తి పొందుతారయ్యా మరణించి. అలాంటిది ఎవరైనా ఈ కాటికి అంత్యక్రియలో దహన సంస్కార నిమిత్తంగా వచ్చి నీకు సంప్రదించినప్పుడు కాల్చడానికి కానీ కూర్చడానికి కానీ కొన్ని కాటి చట్టాలు ఉన్నాయి. మృతుడు దగ్గర నుండి ఒక మాడ, పాత, పిండంబు, దొడ్డలంబులు ఇవి తీసుకొని మాత్రమే మీరు దహన సంస్కారానికి అంగీకరింపవలను. అది రాజైనా నిరుపేదైనా కడకుని కొడుకైనా కడకుని కొడుకైనా సమ్మతింపరాదు. అటులోనేనయ్యా. అయ్యా ఏ మొక్కల కొరికే సలహా సీగ బట్టల పనికిరావు కానీ రాత్రి కావలుండి ఇంటికి వచ్చేటప్పుడు ఈ కుండ నిండా కొత్త కళ్ళు నింపుకొని రావయ్యా. అయ్యా, ప్రాణం ఉన్నంత కాలం నేను ఇంత వాడిని
ధనవంతుణ్ణి బలవంతుణ్ణి విర్రవేగినటువంటి వారు కట్టెలో కాలుతా కూడా పైకి లేకపోతారయ్యా. ఇదిగో యమదండం హాయిగా హాయిగా జోగొట్టయ్యా. ఆ మాడ పాత దొడ్డలంబలు నాకిచ్చి ఆ పిల్లకు కడుపు నిండా నువ్వే అటులయ్యా. బాపనయ్య అయ్యా సమ్మెత రావయ్యా. చిన్న కత్తి పెద్ద కత్తి నాదేనయ్యా. చిందులేసే వీరబాబు హరిశ్చంద్ర, ఇక మీ రుణము తీరిపోయినది మహాత్మా. పోయినము మహాత్మా. అయ్యా, ఎక్కడనో నిశ్చింతతో జపమాస్మరించుకొని నీవు మూలన పడరాని పాటు పడితే నన్ను క్షమించుమయ్యా, నన్ను క్షమించు. కలతవయ్యా రాజా, నేనే కదా నీకు అనేక విధముల కష్టములు పెట్టిన దుస్తున్నాను. నేను చేసిన పాపములు క్షమించుమయ్యా, నేను చేసిన పాపములు క్షమించుము రాజా. కష్టములు కలకాలం ఉండవయ్యా. అయ్యా, కలత బకింపకయ్యా, కలత బకింపకయ్యా, కలకాలము కష్టములుండవు. కలత బకింపకయ్యా, కలకాలము కష్టములుండవు. కావలసిన కారణార్థంబుల భంబుల్ తప్పునే నాయకుక్షములు తలపునవు జగయ్యా. అయ్యా, విహితమునను క్షమించుమయ్యా, విహితమునను క్షమింపుమయ్యా. నా కలుషమయ్యం తగినంత కదిగమయ్యా. నధ్యపగుడునే కలదవయ్యా. రాజా, పోయిరము మహాత్మా, పోయిరము మహాత్మా. ఇంకరుడే
కింకరుడగు కాలానుకోలంబుగా పోయినము మహాత్మా, నిన్న పరమేశ్వరుడు రక్షించుగాక మహాత్మా. పోయినము. అయ్యో, ఈ హరిశ్చంద్ర చక్రవర్తి అనేక విధముల కష్టములు పెట్టిన దుష్టుండను. నేనే కదా. నేను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తమెత్తి, నేను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తమెత్తి, ఈశ్వర పరమేశ్వర గరుడ కంఠ శంభో హర హర మహదేవ శంభో హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో. శివ శంభో భవకరం